హాయ్ అండి. ఈరోజు మనం కవ్వాలతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి ముందుగా కవ్వాలను తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న కవ్వాలతో చేపల పులుసు రెడీ చేద్దాం. దానికి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటీలు, 6 పచ్చిమిరపకాయలు, 1 ముల్లంగి దుంప, పెద్ద సైజు టమాటా అంతా, చింతపండును నానబెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలు టమాటాలు అన్నిటినీ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కళాయిని పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటా ముక్కలు మగ్గడానికి కొద్దిగా ఉప్పును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటీలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న మసాలా వాసన అంతా పోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న ముల్లంగి దుంప ముక్కలను వేసి వేయించుకోవాలి. ముల్లంగి దుంప ముక్కలు వేసి చేపల పులుసు పెడితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దుంపలు కొద్దిగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేయండి. అంటే మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ల కారం వేసామండి. మీకు సరిపడిన మీరు తినే విధంగా మీకు సరిపడినంత కారం మీరు వేసుకోండి. దుంపలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 గ్లాసు వాటర్ వేయండి. ఎందుకంటే దుంపలు కొద్దిగా ఉడకడానికి 1/2 గ్లాసు వాటర్ వేస్తే దుంపలు కొద్దిగా ఉడుకుతాయండి. దుంపలు కొద్దిగా ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలని ఒక్కొక్కటి పెట్టుకోండి, అన్నీ ఒకేసారి వేసేయకండి. ఇప్పుడు చేప ముక్కల్లో కొద్దిగా ఉన్న వాటర్ అంతా పోతుందండి. కొద్దిగా వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుపును వేసుకోవండి. మీకు సరిపడే అంత పులుపును వేసుకోండి. చింతపండు పులుపును వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వండి. పులుపు వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకొని, సరిపోకపోతే తగినంత ఉప్పు కారం వేసుకొని పులుసును మగ్గనివ్వండి. పులుసు కొద్దిగా మరిగిన తర్వాత
పులుసు మరుగుతున్నప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా ఇలా పట్టుకొని కళాయి పట్టుకొని తిప్పితే ముక్కలన్నీ చితికిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఫిష్ మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ కళాయి మొత్తం పట్టుకొని తిప్పి కొద్దిగా సేపు మగ్గనిచ్చి దగ్గరికి అయ్యేటప్పటికి ఆఫ్ చేసేయండి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ముల్లంగా వేసిన చేపల